హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేసే కర్రీ చికెన్ పొటాటో ఎగ్ కర్రీ. దానికి కావాల్సినవి ముందుగా నూనె పెట్టుకోవాలి. దాంట్లో కస్తూరి మేతి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అలాగే పొటాటో కొంచెం అది ఒక 5 minutes అలా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత 5 నిమిషాల తర్వాత అల్లం చికెన్ వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా మనకి ఇష్టమైతే వేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకు అలా తిప్పుకుంటూ ఉండి కొంచెం మగ్గిన తర్వాత మంట హైలో పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టాలి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. సరిపడా కారం మన స్పైసీని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎన్ని వేసుకుంటామో చూసుకొని దాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసి మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి. మెత్తగా గ్రేవీ లాగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు తర్వాత ఎగ్ వేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. లాస్ట్లో ఇంకా మగ్గిన తర్వాత గ్రేవీ దగ్గరికి వచ్చిందన్న అనుకున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా వదిలేయాలి. అప్పుడు ఇంకా టేస్ట్గా వస్తుంది అన్నమాట గ్రేవీ అనేది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా తిప్పుకొని వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్టీ చికెన్ ఎగ్ పొటాటో కర్రీ రెడీ. సూపర్గా ఉంటుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.